చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా తెలుగులో సినిమా అంటే ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వివిధ యాక్టర్స్ కానీ నాతో పనిచేసే వాళ్ళకి కానీ నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు, ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీం తరపున చెప్పగలుగుతాను, మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు.